లాస్ట్ 2 వీడియోల్లో కూడా అమెరికాలో జరిగే ఇంటర్నేషనల్ జెమ్ షోస్ గురించి మాట్లాడుకున్నాం కదా! మరి లాస్ట్ 2 వీకెండ్స్ నుండి మా సిటీలో కంటిన్యూయస్‌గా జరిగిన ఈ ఇంటర్నేషనల్ జెమ్ షోకి వెళ్ళి నేను తెచ్చుకున్న ఐటెమ్స్ ఏంటో మీకు చూపించేస్తాను వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్ బ్రేస్లెట్. ఇది మామూలు ఇండియన్ స్టోర్‌లో కాకుండా ఒక చైనీస్ స్టోర్‌లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన ఆర్నమెంట్స్ సెక్షన్‌లో కనిపించింది. అండ్ అక్కడే పక్కన వెతుకుతూ ఉంటే ఈ చైన్ కూడా కనిపించింది. మంచి గ్రీన్ బీడ్స్, మెరూన్ బీడ్స్‌తో మంచి స్టోన్‌తో బానే మంచి రీజనబుల్ ప్రైస్‌లో కనిపించింది. సో, వై డోంట్ వి మేక్ ఇట్ యాస్ ఎ సెట్ అని 2 కలిపి ఒక సెట్ లాగా ఉంటుంది. మన ఇండియన్ డ్రెసెస్ పైకి, శారీస్ పైకి అని చెప్పేసి అయితే ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బీడ్స్. ఇప్పటివరకు నా దగ్గర ఇలాంటి బీడ్స్ అయితే లేవు. ఇది వచ్చేసి మంచి గ్రీన్, యాక్చువల్లీ పెసర ఆకుపచ్చ అంటారు కదా! మూంగ్ గ్రీన్ ఆ కలర్‌లో ఉన్నాయి. చాలా బాగా నచ్చాయి. ఒక 2, 3 లేయర్స్‌తో డిజైన్ చేసుకోవచ్చు అని అనిపించి ఒక 4, 5 స్ట్రింగ్స్ అయితే తీసుకున్నాను. అలానే ఈసారి నాకు ఎక్కువగా జెమ్ షోలో నచ్చిన బీడ్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి వచ్చేసి ఈ బ్రౌన్ ఆర్ గోల్డ్ షేడెడ్ బీడ్స్. అసలు వీటి షైనింగ్ కలర్ ఏమాత్రం వీడియోలో క్యాప్చర్ అవ్వలేదనే చెప్పాలి. అసలు ఎన్ని రకాలుగా చూసినా ఎంతమంది తీసుకుంటూ ఉండేనో ఇవి అయితే. సో, ఇవి కూడా ఒక 1 ఆర్ 2 సెట్స్ లాగా అయితే చేయొచ్చు అని ఇది కూడా ఒక 4-5 స్ట్రింగ్స్ అయితే తీసుకున్నాను. వీటి తర్వాత వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ ఐటము బ్లాక్ బీడ్స్. ఇవి రెగ్యులర్‌గా మనందరి దగ్గర చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కడైనా కనిపిస్తాయి. బట్ ఇవి కూడా నాకు చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఒక లేడీ దగ్గర తీసుకున్నాను. చాలా బాగా మంచి ప్రైజింగ్‌తో ఇచ్చింది. సరే వీలైతే ఒక నెక్లెస్ లేదంటే చైన్ లాగా అయినా చేయొచ్చు. లేదంటే గిఫ్టింగ్ లాగా అయినా చేయొచ్చు. లేదంటే ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టైంలో కూడా ఎక్కడైనా షైనీ పార్ట్స్ లాగా అయినా యూజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. లెట్స్ సీ ఎక్కడ యూజ్ చేస్తామో, ఎలా యూజ్ అవుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న ఐటమ్స్ ఈ ప్లెయిన్ చైన్స్. ఇవి ఎందుకు అని అనుకుంటారా? జెమ్ షోస్‌లో తీసుకున్న ఈ చైన్స్‌కున్న షైనింగ్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. ఈ ఫ్రెష్ వాటర్ పర్ల్స్‌ని ప్రాపర్‌గా పేరప్ చేస్తే మన ఇండియన్ డ్రెసెస్ పైకి, శారీస్ పైకి, అలానే వెస్ట్రన్ డ్రెసెస్ పైకి, కిడ్స్‌కి వేయడానికి చాలా బావుంటాయి. సో, నాకు ఒక బ్రేస్లెట్ అండ్ ఒక చైన్ అండ్ ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అన్నీ కలిపి ఒక సెట్ లాగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా వేసుకున్నా బావుంటుంది అని అనిపించి అయితే ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాకెట్ మిర్రర్. ఈ పాకెట్ మిర్రర్ డిఫరెంట్ ఏంటంటే లోపల రియల్ మిర్రర్ కాకుండా స్టెయిన్‌లెస్ స్టీల్ చాలా స్టర్డీగా చాలా బాగుంది షైనీగా. ఒక సైడ్ 5 మ్యాగ్నిఫైయర్‌తో, ఒక సైడ్ రెగ్యులర్ మిర్రర్ ఇమేజ్‌తో చాలా బాగుంది. మన హ్యాండ్ బ్యాగుల్లో, ట్రావెల్ బ్యాగుల్లో కింద పడితే పగిలిపోతుంది అన్న భయం లేకుండా చక్కగా స్టైలిష్‌గా ఎక్కడైనా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని అనిపించి అయితే తీసుకున్నాను. ఇవే అండి ఈసారి మా సిటీలో జరిగిన ఇంటర్నేషనల్ జెమ్ షోకి వెళ్ళి నేను తీసుకొచ్చిన ఐటమ్స్.